హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. క్లైమేట్ కూడా చాలా కూల్‌గా చాలా బాగుంది కదా! సో, ఇంకెందుకు ఆలస్యం మన వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లో నేనైతే మష్రూమ్ కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కూల్ వెదర్‌లో ఇలా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసేసుకొని అండ్ కాంబినేషన్‌గా పరోటా అండ్ చపాతీ లేదా రైస్, ఇడ్లీ, దోస ఎందులోకైనా సూపర్ యమ్మీ కాంబినేషన్ అనమాట. సో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంతా కూడా నేనైతే చెప్తాను. ఈ వీడియోలో చూసేసేయండి. సో, వీడియో చూసే ముందైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసేసేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకైతే వచ్చేస్తాయి. మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే స్మాల్ మిక్సీ బ్లెండర్ తీసేసుకొని అందులో చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న అల్లం అండ్ అలాగే ఒక్క తెల్లగడ్డ ఫుల్గా ఒలిచేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ తర్వాత అయితే ఇలా కొత్తిమీర స్మాల్ కప్కి తీసేసుకోండి. అండ్ కొంచెం పుదీనా యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఈ కూల్ క్లైమేట్లో పుదీనా మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నామంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్ ఇదంతా కూడా ఉండదు కాబట్టి మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ అయితే టమోటాస్ కూడా తీసేసుకొని స్మాల్గా కట్ చేసేసుకొని ఇదే బ్లెండర్లో యాడ్ చేసేసేయండి. అండ్ టమోటాస్ అయితే 2-3 తీసేసుకోండి. అల్లం కూడా స్మాల్ పీస్ అయితే తీసుకోండి చాలు. ఎక్కువ అల్లం వేసారంటే కొంచెం ఘాట్ అనిపిస్తుంది. మనం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం కదా, కాబట్టి కొంచెం క్వాంటిటీనే తీసేసుకోండి. అండ్ తర్వాత ఇది స్మాల్గా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసి బ్లెండ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ మసాలా మొత్తం పేస్ట్ లాగా మంచిగా బ్లెండ్ అయిపోవాలి. సో చూసారా, ఇలా మంచిగా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది మష్రూమ్ కర్రీ అని చెప్పాను కదా, మష్రూమ్ లేకపోతే ఎలా చెప్పండి. మష్రూమ్స్ అయితే తీసేసుకొని దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసేసేయండి. నేను ఇక్కడ బిగ్ సైజ్ మష్రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజ్గా ఉంది. నేను అందుకని చెప్పి దీన్ని స్మాల్ పీసెస్గా అయితే కట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే మష్రూమ్స్ పైన డస్ట్ ఫుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి హాట్ వాటర్ అయితే తీసేసుకొని ఆ హాట్ వాటర్లో దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసేసి వేసేసుకోండి. సో దానిపైన ఉన్న డస్ట్ కానీ ఇంకేదైనా ఇంప్యూరిటీస్ ఉంటే కూడా హాట్ వాటర్లో వేయడం వల్ల మంచిగా వాష్ అయిపోతుంది. సో చూసారా, నేనైతే స్మాల్గా కట్ చేస్తున్నానండి. మీరు కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి. నేను పిల్లలు తింటారు కదా అని చెప్పి ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేస్తూ ఉన్నానన్నమాట. అండ్ ఈ మష్రూమ్స్ మనం బాయిల్ చేసిన తర్వాత ఇంకా స్మాల్ పీస్ అయితే అయిపోతుంది. సో అది చూసుకొని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులోకి కట్ చేసేసుకోండి. అండ్ హాట్ వాటర్లో మాత్రం వేయడం అస్సలు మర్చిపోకండి. హాట్ వాటర్లో వేస్తే పైన డస్ట్ అంతా కూడా మంచిగా వాష్ అయిపోతుంది. సో ఇలా మంచిగా కట్ చేసేసుకొని దాన్నంతా కూడా ఒక్కసారి నీట్గా హాట్ వాటర్లో వాష్ చేసేసుకోండి. మష్రూమ్స్ మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అది ఏంటి అంటే మష్రూమ్స్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉందంట. సో మష్రూమ్స్ అయితే మ్యాక్సిమం 1 వీక్కి వన్స్ అయినా మీ డైట్లో యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇందులో ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అండ్ పిల్లలకి అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా మష్రూమ్స్ చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ద బెస్ట్ ఫుడ్ అండి. ఇది తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉందన్నమాట. సో ఫైబర్ హెవీగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్తే కాకుండా వెయిట్ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. సో మీరు కూడా మష్రూమ్స్ని మీ డైట్లో యాడ్ చేసేసి అప్పుడప్పుడు ఇలా కర్రీస్ కాను చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి కదా, ఎలాగో ఒకలాగా మీ డైట్లో అయితే మీ పొట్టలోకి వెళ్ళేలాగా చూసేసుకోండి మష్రూమ్స్ని. మష్రూమ్ కర్రీ రెసిపీకి అయితే వచ్చేద్దామండి. మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, లవంగ, పట్ట, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు సినమన్ ఉంది కదా, అది కూడా కల్తీ వస్తోందంట. సో ప్లీజ్ చెక్ చేసుకోండి.
కల్తీది తినడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయంట. గుడ్ సినమన్ అయితే అది చాలా స్వీట్‌గా ఉంటుందంట అండి. ఇంకొకటైతే కల్తీ అని చెప్తున్నా కదా! అదైతే కొంచెం ఘాటుగా ఉంటుందంట. సో, ఇదొకటి మనం చెక్ చేసుకోవడానికి. సో, నెక్స్ట్ అయితే ఆనియన్ స్మాల్ పీసెస్‌గా కట్ చేసేసుకోండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని ఇలా స్మాల్ పీసెస్‌గా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసేసుకోండి. అండ్ తర్వాత ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాము. సో, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని దీన్నంతా కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి. అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, కొంచెం టైం తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనము పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్, ఇదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. సో, ఇది యాడ్ చేసిన తర్వాత ఇందులో నుండే పచ్చి వాసన అంతా కూడా పోవాలండి. సో, పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి పైన ఆయిల్ సపరేట్ అయిపోతే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. సో, అంతదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. మ్యాక్సిమం మనం మష్రూమ్‌తో కాజు మష్రూమ్ కర్రీయో లేదంటే డాబా స్టైల్ మష్రూమ్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ మనకి టైం లేనప్పుడు జస్ట్ ఒక 20 మినిట్స్‌లో లేదంటే 15 మినిట్స్‌లో ఏదైనా రెసిపీ ఆలోచిస్తూ ఉన్నట్లయితే మష్రూమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు వెంటనే చేసేసుకునే రెసిపీ అనమాట ఇది. సో, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీ అనమాట. సో, ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా! ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనమైతే ఇందులోకి టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చెయ్యట్లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ పేస్టే చేసేసాను కదా! మీకెవరికైనా రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా కారంగా కావాలి, స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. నాకు అంత స్పైసీగా అవసరం లేదు. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే అది వేరే టేస్ట్ అయిపోతుంది. సో, ఓన్లీ మీరు కారం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. సో, మంచిగా ఇదంతా కూడా ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇలా మిక్స్ చేసి సిమ్‌లో పెట్టేసుకోండి. సిమ్‌లో పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడైతే ఆల్రెడీ చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా! ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయినట్లు. అండ్ ఈ టైంలో మనం మష్రూమ్స్ పక్కన పెట్టుకున్నాం కదా! అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకొని ఓన్లీ మష్రూమ్స్ మాత్రమే ఇందులోకి యాడ్ చేసేసేయండి. అండ్ ఇందులో వాటర్ కూడా ఏం మనము ఎక్కువ వేయనక్కర్లేదండి. ఎందుకంటే మష్రూమ్స్‌లో నుంచే వాటర్ రిలీజ్ అవుతుందనమాట. సో, ఇదంతా మంచిగా ఒక్కసారి మసాలా అంతా కూడా మష్రూమ్‌కి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసేయండి. అండ్ తర్వాత 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసారంటే మష్రూమ్స్ 50% దాకా మెత్తగా అయిపోయి ఉంటుందండి. చాలా ఫాస్ట్‌గా క్విక్ అయిపోతుంది. పన్నీర్ కన్నా కూడా చాలా ఫాస్ట్‌గా మష్రూమ్స్ అయితే కుక్ అయిపోతాయి. జస్ట్ మనం లిడ్ క్లోజ్ చేసి జస్ట్ అలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తేనే చాలా వరకు కుక్ అయిపోతుందండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ చేశాను కదా! అదే బ్లెండర్‌లో కొంచెం ఉంటుంది కదా! సో, అందులోనే వాటర్ జస్ట్ ఒక స్మాల్ గ్లాస్‌కి యాడ్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసాననమాట. సో, ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు కారము అండ్ అలాగే సాల్ట్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసేసుకోండి. మీరు ఈ టైంలో మీకు గరం మసాలా ఏదైనా పౌడర్స్ యాడ్ చేయాలి అనుకుంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. అండ్ దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ పెట్టేసుకోండి చాలు. నెక్స్ట్ అయితే లిడ్ ఓపెన్ చేసేసి చూసేసారా మష్రూమ్ కర్రీ అయితే అంతేనండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఈ మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచులర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. దీన్ని చపాతీలోకి దేంట్లో కన్నా చాలా మంచి కాంబినేషన్. మేమైతే పరోటాతో తినడానికి చాలా ఇష్టపడతామన్నమాట. ఇలా పరోటా తెచ్చేసుకొని మష్రూమ్ కర్రీ వేసేసుకొని మంచిగా తిని ఎంజాయ్ చేసాము. సో, రెసిపీ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.